అయితే మీరు చేసిన సినిమాల్లో 50 సినిమాలు చేస్తే అంటే 50 ప్లస్ సినిమాలు చేస్తే దాంట్లో పెద్దవాళ్ళతో చేసిన సినిమాలు చాలా తక్కువ. మిగతా మీరన్నట్టు మిడ్ రేంజ్ 10 సినిమాలు. 10 సినిమాలు. అవుట్ ఆఫ్ 50లో గేమ్ చేంజర్ వరకు చూస్తే హ్మ్. అవుట్ ఆఫ్ 50లో స్టార్స్తో చేసిన 10 సినిమాలు, 10లో 8 సూపర్ హిట్స్, 8 సూపర్. ఎక్సెప్ట్ గేమ్ చేంజర్, రామయ్య వస్తావయ్య తప్పితే ఆల్ సూపర్ హిట్స్. సార్. అయితే మీరు మిగతాయన్నీ కొత్త కొత్త హీరోలతో చేసిన సినిమాలని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ అంతకుముందు 'బృందావనం' ముందు వరకు ఆయన ఇమేజ్ వేరు, చేంజ్ ఓవర్ ఇచ్చారు. తర్వాత 'ప్రభాస్‌కి' 'మిస్టర్ పర్ఫెక్ట్' ముందు వేరు, చేంజ్ ఓవర్ ఇచ్చారు. అంటే ఇంకా 'అల్లు అర్జున్' అంటే ఇంక మీరు 'ఆర్యతోనే' మొత్తం టోటల్ కదా! కానీ వీళ్ళని దాటి వీళ్ళని పెద్దవాళ్ళ కింద చేశారు. మళ్ళీ ఇప్పుడు పెద్దవాళ్ళతో సినిమాలు చేయడానికి వెళ్ళినప్పుడు అంటే అది కథ డిమాండ్ చేస్తదా? లేదంటే పెద్ద సినిమా చేద్దాము, క్యాన్వాస్ పెద్దగా ఉంటదా అక్కడ? ఇప్పుడు అదే 'బాహుబలి' తర్వాత సినిమా అనేది మారుతూ పాన్ ఇండియా సినిమా అయిపోయింది. ఎస్ సార్. పాన్ ఇండియా సినిమా ఇప్పుడు స్టార్తో తీయాలనుకుంటే నేను 'మిస్టర్ పర్ఫెక్ట్', 'బృందావనము', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాగా తీస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఇట్స్ ఎ బిగ్ స్పాన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని కథ ఆలోచించాలి. నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, అక్కడే మిస్ అవుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఒక స్టార్ వచ్చేసి ఒక ఓన్లీ తెలుగు కోసమే సినిమా చేయాలా, పాన్ ఇండియా కోసమే చేయాలా? ఇప్పుడు మీరు ఈ చేంజ్ ఓవర్లో మీరు అందరు స్టార్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఒకటి రన్ అవుతుంది. తెలుగు గురించి ఎవరు ఆలోచించట్లేదు, తెలుగు ఆడియన్స్ కోసమే సినిమా చూద్దామని ఎవరు ఆలోచించట్లేదు. ఇది పాన్ ఇండియాకి ఎలా తీసుకెళ్ళాలి? సో అప్పుడు ఏంటి, థింకింగ్ ప్రాసెస్ మారిపోయింది. స్టార్స్తో ఇంకా ఓన్లీ మన స్టోరీ బేస్డ్ సినిమాలు ఈ మధ్య తీయలేం. మేబీ మళ్ళీ స్టార్స్ కూడా అరే తెలుగు కోసం మన సినిమా చేద్దామని స్టార్స్లో ఆలోచన వచ్చినప్పుడు తెలుగు సినిమా వస్తుంది. అంటే కరెక్టే సార్. నేనంటే మీరు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడగగలుగుతున్నాను. ఇప్పుడు మన 'పుష్ప' అనే సినిమా ఉంది. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అది రీజనల్ అనుకున్నారు. బట్ రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ చెప్పడంతో పాన్ ఇండియాకి వెళ్ళారు. అది పాన్ ఇండియా కంటెంట్ అయింది. కంటెంట్ ఏం మార్చలేదు కదా. 'పుష్ప-1' 'పుష్ప-1' కదా, 'పుష్ప-1' ఎక్కింది కాబట్టి 'పుష్ప-2'ని వాళ్ళు పాన్ ఇండియాకు ఒక బిగ్గర్ చేశారు. KGF-1 కొంచెం రీచ్ అయింది కాబట్టి KGF-2 బిగ్గర్ అయింది. ఇప్పుడు KGF 'బాహుబలి-1', 'బాహుబలి-2', అవును సార్. KGF-1, KGF-2, పుష్ప-1, పుష్ప-2 ఏమైంది? ఫస్ట్ సినిమాలు మేజర్ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకురాలా, ఒరిజినల్ లాంగ్వేజ్లోనే తెచ్చాయి. పుష్ప-1 ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు స్టేట్స్కి వెళ్ళే తెచ్చింది. హిందీ బెల్ట్ బాగా వచ్చింది కదా సార్. పుష్ప-1 #1 రెవెన్యూ ఓన్లీ తెలుగు స్టేట్స్, తర్వాతనే ఏదన్నా. అదే ఇప్పుడు పుష్ప-2 పెరిగిన తర్వాత ఇప్పుడు హిందీ నుంచి ఎక్కువ తీసుకుంది, బాలీవుడ్ నుంచి. ఎందుకు? బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత ఆ కాంటెంట్ కోసం ఆడియన్స్ వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి రాగలిగింది. ఫస్ట్ 1కి ఏది అద్భుతాలు జరగలే, గుడ్ రీచ్ అయ్యాయి. పార్ట్ 2లే అద్భుతాలు జరిగాయి, బాహుబలి కానీ, KGF-2 కానీ, పుష్ప-2 కానీ.